కిరాయిదారులతో కుమ్మక్కై బేగం బజార్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ తమ ఇంటి స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని బాధితురాలు సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వారసత్వంగా వచ్చిన 300 గజాల స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కోవాలనుకుంటున్నారని, అందుకోసం తమను చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయింది. ఈ విషయంపై అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని సుచరిత తెలిపింది. కిరాయిదారులు కార్పొరేటర్ శంకర్ యాదవ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని బాధితురాలు కోరుతోంది. My name is Sucharita. I am daughter of late Krishna Kumar. She is my mother, Anuradha. So ఇదంతా మా ప్రాపర్టీ అండి, గౌలిగూడ చమాన్లో ఉంది. 300 స్క్వేర్ ఇయర్స్ టోటల్ హెడ్ మెజరింగ్ ప్రాపర్టీ ఇది. సో ఇందులో మేము సిన్స్ 55 ఇయర్స్ నుంచి పొజిషన్ పైన ఉన్నాం మేము. సో ఇప్పుడు మాకు టెనెంట్స్ ఉన్నారనమాట, వాళ్ళపైన ఆల్రెడీ కేసెస్ నడుస్తున్నాయి. ఈ టెనెంట్స్లో ఒక టెనెంట్ కన్నయ్య లాల్ యాదవ్, ఆయన కొడుకులు శోభరాజ్ యాదవ్, జీవరాజ్ యాదవ్, రాజేష్ యాదవ్ అండ్ అదర్స్ ముకుంద్ సోని, జే అల్కా, జే రమేష్, వీళ్ళందరూ వచ్చేసి మా పైన అటాక్ చేస్తున్నారు. వీళ్ళందరికీ సపోర్ట్ లోకల్ లీడర్, బీజేపీ లీడర్, కార్పొరేటర్ శంకర్ యాదవ్ అన్న, ఆయన సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళందరూ మా పైకి వచ్చి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. సో ప్రాపర్టీ మీది కాదు, మీరు వెకేట్ చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పేసి. సో మా ప్రాపర్టీలో మేము ఉంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది మాకు తెలుస్తలేదు. సో రైట్స్ అన్ని మాకున్నాయి కానీ వాళ్ళకైతే లేదు. యాజ్ వీఆర్ హ్యావింగ్ ఆల్ ద పార్టీషన్ డీడ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈ ప్రాపర్టీ మా తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ మాకు ఇది. మా ఫాదర్కి పార్టీషన్లో వచ్చింది. నవ్ వీఆర్ ద లీగలర్స్. మా డాడీ రీసెంట్గా చనిపోయిండు. మా డాడీ చనిపోకముందు ఎవరు రాలేదు దీనిపైకి. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళంతా లేడీస్, మై ఫాదర్ అంటే మా డాడీకి మేము 3 కూతుర్లమే. సో వీళ్ళంతా లేడీస్ అని చెప్పేసి వచ్చి మమ్మల్ని ఇట్లా థ్రెట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. సో గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. అట్లా పోలీస్ అప్రోచ్ అయినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి కనుక వెళ్తే ఇప్పుడు అసలు బాగుండదు, మిమ్మల్ని ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ మర్డర్ కేసెస్ వరకు తీసుకెళ్తాము.